జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య శ్రీ కాకునూరి సుందరమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ముందుగా మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు. మీకు ప్రియమైన మా ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. గురుగారు, ఈ పాల్గొన్న పౌర్ణమి నాడు జరుపుకునే ఈ హోలీ పండుగలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఈ పండుగ మానవ జీవితంలో ఎటువంటి చైతన్యాన్ని రగిలిస్తుంది? స్ప్లాష్ అంటాం మనం ఇంగ్లీష్లో. వెబ్జిఆర్ అనే 7 రంగులను విరజిమ్మిదే వచ్చేదే స్ప్లాష్. ఒక వెలుతురు కిరణం తెల్లదిగా ఉన్నది అనుకుంటే అందులో 7 రంగులు కలిసి ఉంటాయి. ఈ రంగుల మిశ్రమం జీవితం. తెలుపు, ఎరుపు, నలుపు, నీలం, ఈ రంగులన్నీ ఏమిటి? గ్రహాలకు ప్రతీక. వివిధ రూపాలలో ప్రతీకాత్మకంగా ఈ రంగులను స్వీకరించిన ఆధ్యాత్మిక ప్రపంచం అన్నింటినీ మనం తెలుపులోనే చూడాలి అనే సందేశాన్ని అందించింది. తెలుపు సౌమ్య భావానికి, సాత్వికతకు, ప్రశాంత స్వభావానికి ప్రతీక. బీ కూల్, బీ నార్మల్ అంటూ ఉంటారు. అంటే సామాన్యంగా ఉండాలి. హోలీ పండుగ నేపథ్యంలో వివిధ కథలు చెబుతూ ఉన్నాం మనం. హిరణ్యాక్షుడు, హోళిక, సింహిక, ఇంకా అనేక రకాల కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం. రఘు చక్రవర్తి కాలంలో ఒకానొక రాక్షస స్త్రీ బాలబాలికలను, చిన్నారులను అంతం చేసి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రధానంగా నిర్వహించే ఈ హోళీ పండుగ క్రమేణా దక్షిణ భారతంలో ఇంతగా వ్యాపించడానికి మూల కారణం ఉత్తర దక్షిణ భారతాల మధ్య భేదాభిప్రాయాలు లేకపోవడం. అందరం ఒక్కటే అన్న ఆనందరూపకంగా ప్రతి పండుగను కలిసి నిర్వహించుకోవడం. ఉత్తర భారతీయులు అనేకులు దక్షిణ భారతం వైపు వలసలుగా వచ్చారు. ఆ సందర్భంగా అక్కడి సంస్కృతి పండుగలు ఇక్కడి సంస్కృతి పండుగలు అక్కడ రెండూ మిశ్రమం కావడంతో కాశీ, రామేశ్వరం ఏ విధమైన ఆధ్యాత్మిక ఐక్యతాభావాన్ని, సాంస్కృతిక ఏకత్వాన్ని ఆనాటి కాలంలో సాధించి నేటికి నిలబెట్టుకుని ఉన్నాయో అలాంటి నేపథ్యంలోనే హోళీ పండుగను కూడా మనం స్వీకరించాలి. ఈ పండుగ మనకు ఆకులు రాలిపోతున్నాయి అన్న బాధను మరచిపోయి మళ్ళీ ఆకులు వస్తాయి అనే ఆశాభావ దృక్పథం వైపు తీసుకువెళుతుంది. శిశిర వసంతో పునరాయాత అని శాస్త్ర ప్రమాణం. ఆకులు రాలిపోతాయి, బలవంతంగా వాటిని రాల్చవద్దు. ఆకులు పెద్దవారు, వృద్ధులు, వారిని ఆదరిస్తే వారి ఆశీర్వచనాలతో ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. ఈ రాలిపోయే ఆకులు రాలిపోతున్నాయి కదా అన్న బాధ కాకుండా మళ్ళీ అవే ఎరువుగా మారి అదే వృక్షానికి మళ్ళీ ఆకులుగా పునర్జన్మ పొందుతాయి. ఈ విశ్వాసం ఎలా కలుగుతుందో మనకు, అదేవిధంగా హోళీ పండుగ సంవత్సరానికి చిట్ట చివరి పండుగ. ఇది కాగానే మళ్ళీ ఉగాది, నూతన సంవత్సరం ఆరంభం. సంవత్సరంలో మనం పొందినటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ కూడా ఈ హోళీ పండుగ నేపథ్యంగా ఒకరోజు ముందు ఏర్పాటు చేసేటటువంటి కామదహనంలో విడిచిపెట్టి దహనం అయిపోయినవి అన్న భావనతో ఇక నుంచి స్వచ్ఛంగా, ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుదాం అనే నిర్ణయం తీసుకోవాలి. ఒరిస్సా పూరి జగన్నాథ క్షేత్రంలో, మధుర బృందావనంలో, అనేక ఇతర సుప్రసిద్ధ క్షేత్రాలలో ఈ హోళీ ఉత్సవాన్ని రంగుల పండగగా పరమాద్భుతంగా నిర్వహిస్తారు. అయితే చర్మ వ్యాధులను అరికట్టే నిమిత్తమై ఈ పండుగను దక్షిణ భారతదేశంలో కూడా అనాదిగా నిర్వహించే సంప్రదాయం ఉన్నది అని మనకు ఆయుర్వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మోదుగ పువ్వు, ఈ పువ్వును నీటిలో బాగా మరగ కాచితే పింక్, లేత గులాబీ రంగు నీరు మనకు లభిస్తుంది. మోదుగ పువ్వులకు చర్మ వ్యాధులను తొలగించే శక్తి ఉంది. అలాగే ఉమ్మెత్త, పసుపు రంగులో ఉండే నీలికట్ల పూలు, పసుపు పూలు, అనేక పువ్వులు, ఆయా పువ్వులను
ఆకుపచ్చ పత్రాలను మరగ కాచితే ఆయా రంగులు లభిస్తాయి. భగవంతుడు ఎంతో కరుణామయుడు కదా, ఎన్నో రంగులు ఎన్నో పుష్పాలు అందించాడు. వాటి ద్వారా రంగురంగుల నీటిని మనం సేకరించుకొని వాటితో మనం ఈ జలకేళలు లేదా హోలీ పండుగకు సంబంధించినటువంటి సంబరాలు నిర్వహించుకుంటే మంచిది. కానీ రసాయనాలు, కృత్రిమ రంగులు, దేహానికి కీడు కలిగించే దుఃఖం కలిగించే రసాయన పదార్థాలతో హోలీ పండుగను నిర్వహించుకోకపోవడం ఆరోగ్యదాయకం. ప్రకృతికి పర్యావరణానికి దగ్గరగా మన జీవితం ఉండాలి. మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది విషయం. గురుగారు, ఇదే రోజు జరుపుకునే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు జయంతి విశిష్టత ఏమిటి? ఆయన ఆవిర్భావం మానవాళికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? శ్రీకృష్ణ ప్రభు, చైతన్య ప్రభు, రాధే 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 అని చెప్పడం ఉత్తర భారతీయులలో విశేషం. జై శ్రీకృష్ణ అంటారు, జై శ్రీరామ్ అంటారు, రాధే రాధే అంటారు. రెండింటికి సంబంధం ఏమిటి? ఈ రాధాకృష్ణ తత్వం, రాధాకృష్ణ సంప్రదాయం వల్లభాచార్యుల కారణంగా ఏర్పడినటువంటి భక్తి తత్వం. బృందావనం, మధుర, ఇతర ప్రాంతాలలో వల్లభాచార్యుల వారు రాధాకృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే కాలంలోనే చైతన్య ప్రభువు వారు జన్మించారు. గౌరాంగుడు అని ఇతడిని వారి ఇంట్లో ఉండే బంధువులు పిల్లలు పిలిచేటటువంటి వారు. విశ్వంభరుడు వారి నిజమైన పేరు. 1480 ప్రాంతాలలో ఆరంభం చేసుకుని 1520-40 ఈ మధ్య ప్రాంతాల వరకు పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో భక్తి తత్వాన్ని ప్రచారం చేసినటువంటి అనేకులలో చైతన్య ప్రభువు ఒకరు. శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం, ఇంతకంటే మించిన పరమమైన మంత్రం మరి ఒకటి లేదు అని మనస వాచ కర్మణ నమ్మినటువంటి ఈ మహానుభావుడు మనలో కృష్ణ చైతన్యాన్ని నింపుకున్నట్లయితే అందరిలో కూడా కృష్ణతత్వాన్ని చూడగలుగుతాం కదా అనే విశ్వజనీన ప్రేమ సిద్ధాంతాన్ని మనకు అందించాడు. కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా మనమంతా కూడా గోపికలమే. ఆయన ఒక్కడే దైవం, ఆయన ఒక్కడే శ్రీమన్నారాయణ స్వరూపం, పరతత్వం, అనంతమైనటువంటి ప్రేమ. కృ అనే శబ్దానికి అర్థం కృష్ణ అంటే వ్యాపించినది. కృష్ణ అంటే అనంతమైనటువంటి ప్రేమతత్వాన్ని వ్యాపింపజేసిన ఆ శుభలక్షణాన్ని మనం తెలుసుకోవడం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశ నామాని కలికల్మషనాశని మహాదేవ 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 దయానిధే. ఎవరు ఏ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినా మౌలికంగా ఆ సిద్ధాంతంలో ఒక బలం లేకపోతే ఆ సిద్ధాంతం దీర్ఘకాలం మనుగడ కొనసాగించజాలదు, తేలిపోతుంది. బలమైన సిద్ధాంతం కనుకనే నేటి వరకు రాధాకృష్ణ తత్వం మనం ఉత్తర భారతదేశంలో విరివిగా చూస్తున్నాం. దక్షిణ భారతంలో అధికంగా శివపారమ్యత ఎక్కువ, శివభక్తి తత్పరత ఎక్కువ. బసవేశ్వర సిద్ధాంతాలు ఈ ప్రాంతంలో కర్ణాటక నుంచి తమిళనాట చోళ రాజ్యాలలో కూడా వ్యాపించి ఉన్న కారణం చేత ఇక్కడంతా శైవమే, శివుడే దైవం, రాముడే దైవం, విష్ణువే దైవం అనేటువంటి సంప్రదాయాలు ఉత్తర భారతదేశంలో ఉన్న నేపథ్యంలో రెండింటినీ ఒకటి చేసేదే భక్తి చైతన్యం. ఎవరు ఏ దైవాన్ని అర్చించినా అంతరార్థం ఒకటే, ముక్తి కావాలి, ఆలోచనల నుంచి విడుదల కావాలి, ఆనందం కావాలి. రసో వైసహ, ఉపనిషత్తు చెప్పిన మాట కూడా ఇదే. రసో వైసహ రసగుహ్యేవాయం లబ్ధ్వ ఆనందీ భవతి కోహ్యేవాన్యాత్ ప్రాణ్యాత్ స ఏకో మానుష ఆనంద. ప్రపంచంలో ఉన్న డబ్బు, బంగారం, అధికారం, పదవి సమస్తము ఒక వ్యక్తికి లభిస్తే ఆ వ్యక్తికి లభించేది మానుష ఆనందం, తృప్తి, మనిషికి సంబంధించింది. అది కూడా కాదు, దాన్ని విడిచిపెట్టేయడంలో ఇంకా గొప్ప ఆనందం. ఆ విడిచిపెట్టేటటువంటి దశలు 13 అంటుంది ఉపనిషత్తు. ఆనందవల్లి ఆ ఉపనిషత్తు పేరు. ఆ 13వ మెట్టు పేరు బ్రహ్మానందము. ఈ బ్రహ్మానంద సదృశమైన సమానమైన అంటే బ్రహ్మానందంతో సమాన ప్రతిపత్తి కలిగిన ఆనందం కృష్ణ అంటే వస్తుంది.
ఇది నమ్మిన వారికి మాత్రమే తెలిసిన సత్యం. కాబట్టి మనకు బ్రహ్మానందం కావాలి అంటే ఏదో పాయసం తినో ఇంకేదో పదార్థం తినేసో బ్రహ్మానందం కలిగింది అంటే నమ్మడానికి వీల్లేదు. ఏదో కాలక్షేపంగా ఒక మాట చెప్తున్నాడని అనుకోవాలి. కృష్ణ అంటేనే నిజమైన బ్రహ్మానందం మనకు కలుగుతుంది. ఇది అనుభవిక వేద్యమైన విషయం. శివ అంటే కొంచెం చైతన్యంతో 2 చేతులు జోడిస్తాం. శ్రీరామ అనగానే భయంతో ధనుస్సు కనిపిస్తుంది, ఎందుకైనా మంచిది, ఇంకొంచెం భక్తితో నమస్కరిస్తాం. కానీ శ్రీకృష్ణ అనగానే ముందు నవ్వేస్తాం. ఎక్కడ మనకు నెమలిపించం కనిపించినా, ఎక్కడ మనకు పిల్లల గ్రోవి శబ్దం వినిపించినా పరమాత్ముడే వచ్చాడా అని చూస్తాం. అంత భక్తి తత్పరత మనసులో నింపుకొని ఉన్న కారణం చేత మాత్రమే ఈ సిద్ధాంతం నేటి వరకు నిలబడే ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం కృష్ణ చైతన్య మహాప్రభుని తప్పక తలుచుకుందాం. అసలు కృష్ణతత్వం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది విషయం. గురుగారు, క్షీరసాగర మదనం ద్వారా ఆవిర్భవించిన శ్రీ లక్ష్మీ జయంతి యొక్క విశిష్టత ఏమిటి? ఈ పాల్గొన్న పౌర్ణమి నాడు లక్ష్మీ ఆరాధన చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మన వాళ్ళు ఏ విషయం కూడా ఊరికే చెప్పలే. అమావాస్య నాడు ఆడపిల్ల అదృష్టం, పౌర్ణమి నాడు జన్మించిన ఆడపిల్ల చంచలమైన మనస్సు, ఇంటికి నష్టం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కూడా పూర్వం చెప్పేటటువంటి వాళ్ళు. వీటిని తొలగించాలి ఎలా? దేవతల జయంతిని తెలుసుకొని పౌర్ణమి నాడు మహాలక్ష్మి జన్మించింది, ఇప్పుడు నమ్మకం కలుగుతుంది. అమ్మవారి పేరు కదా. ప్రతి పౌర్ణిమకు ఒక ప్రత్యేకత. చైత్ర పౌర్ణిమ ఆరంభం చేసుకుంటే ఫాల్గుణ పౌర్ణిమ వరకు కూడాను మహాలక్ష్మి ఇంద్రుని వద్ద ఉండేటటువంటి శక్తి, ఆ సంపద రూపం, ధన రూపం. వేదంలో ఉండే ఇంద్రుడు వేరు, పురాణాలలో ఉండే ఇంద్రుడు వేరు. స్వర్గలోక ఆధిపత్యం గల ఆ దేవతలలో వయసులో చిన్నవాడైన ఇంద్రుడు, దేవతలందరిలోకెల్లా కూడా వయసులో చిన్నవాడు ఇంద్రుడు. ఇతడి కథ వేరు. ఇలా ఆ ఇంద్రుడికి అంత ఇంద్ర పదవి, అంత అధికారం కావాలి అంటే ఏం కావాలి? సంపద ఉండాలి. ఓ కిరీటాన్ని పెట్టాడు బ్రహ్మదేవుడు. ఇది వేదంలో ఉన్న కథ. ఆ కారణంగా నా దగ్గరే సంపద ఉంది, నేనే కీర్తివంతుడిని, నేనే ఐశ్వర్యం, నాదే అనుకున్నాడు. దుర్వాస మహర్షాపానికి గురి అయిన అనంతరం ఆ సంపద లక్ష్మీ స్వరూపం ఇంద్రుడిని వదలి సముద్రంలో చేరింది. మరొక కథని మనం పురాణాలలో గమనించినట్లయితే అత్రి మహర్షి శక్తి 21 సార్లు భూమండలమంతా కూడా సంచారం చేసి తిరిగి ఈ లోకాలకు మేలు కలిగించే నిమిత్తమై 10 రూపాయలలో మనకు అందాలి అనే లక్ష్యంతో సముద్రంలో చేరింది. దేవదానవులు ఆ సముద్రమును మథించిన వేళ 21 వస్తువులు అందులో నుంచి ఆవిష్కృతమయ్యాయి, మనకు లభించాయి. కామధేనువు, కల్పవృక్షము, ఈ వరుస జాబితాలో హాలాహలంతో ఆరంభం చేసుకుని మహాలక్ష్మి, అనంతరం చంద్రుడు. లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి లక్ష్మీదేవి తనకు తానుగా శ్రీమన్నారాయణమూర్తి గళసీమలో ఆ పుష్పమాలిక వేసి వరించిన కారణం చేత లక్ష్మీనారాయణులు ఈ జగత్తుకు తల్లిదండ్రులయ్యారు. లక్ష్మీ సోదరుడిగా ఉన్న ఆ చంద్రుడు చంద మామ అయ్యాడు. మనం దేవదానవుల ఈ హాలాహల కథ ఇవన్నీ కూడా ఎలా మథనం వేళ, సముద్రం వేళ ఎలా తలుచుకోవాలి? మన మనస్సు అన్నిటికీ మూలం. మనస్సులో మంచి చెడు ఈ రెండింటి మధ్య ఘర్షణ, మథనం జరుగుతూ ఉంటుంది. ఆ మథన సమయంలో మంచి ఆలోచన మహాలక్ష్మిలాగా మనం స్వీకరిస్తే ఆ మనస్సుకు అధిష్టాతగా ఉండేటటువంటి ఆత్మశక్తి శ్రీమన్నారాయణ పరతత్వం. ఆది దంపతులులోనే ఉన్నారు. వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ లాగా. ఒకవేళ ఈ ఆలోచన బాధాకరంగా మారింది, శరీరానికి రోగకారకం అవుతుంది, విషతత్వం పెచ్చరిల్లుతుంది. ఎలా స్వీకరించాలి? ఏ విధంగా మనం సానుకూల ఆలోచన కలిగి ఉండాలి? పాజిటివ్ ఆలోచన అంటారు, సానుకూల దృక్పథం. ఇది పెంచుకోవాలి అంటే ఏ ఆలోచన వచ్చినా దాని గురించి ఎక్కువ ఆలోచన చేయడం మానేయాలి. ఆలోచన గురించి ఆలోచించడం మానేయాలి. మన కర్మ మనం చేస్తూ ఉంటే పరమాత్ముడే మనకు సవ్యమైన స్ఫురణ,
సవ్యమైన ఆలోచన వచ్చేలాగా చేస్తాడు. పరిస్థితులు అలా జరుగుతూ ఉంటాయి, కాలం అలా గడిచిపోతూ ఉంటుంది, ఎవరి కోసం ఏది ఆగదు. ఒక వేదాంత ధోరణితో అలా జరిగిపోతూ ఉన్నాయి. శిశిర వసంతో పునరాయాత అని ఇందాక చెప్పుకున్నట్లుగా గడిచిపోతూ ఉంటుంది అనేటటువంటి తత్వం పేరే ఆనందం. ఆ రూపమే లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీ స్వరూపం ఇలా ఆనంద రూపంగా మనకు కనిపించిన రోజు ఫాల్గుణ పౌర్ణిమ. ఫల్గుణ నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణం చేత కనుక కీర్తి, విజయం, సంకల్పశక్తి, పట్టుదల, దృఢ విశ్వాసం, కృష్ణుడిపైన దృఢ విశ్వాసం గల అర్జునుడు పుట్టిన నక్షత్రం ఇదే. ఇలాంటి సంకల్పంతో మనం అంతా పరతత్వమే అంటే మనకు కలిగేది ఆనందం. ఆ ఆనందం పేరే లక్ష్మీ స్వరూపం. మథన సందర్భాన్ని ఇలా గ్రహించాలి. మంచి చెడు, చెడు రాక్షసులు, మంచి దేవతలు, మంచి ఆలోచన కలిగి ఉందాం అనే విషయం నేర్చుకోవడం కోసమే ఫాల్గుణ పౌర్ణిమ. గురుగారు, ఈ రోజు సంభవించే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా? గ్రహణ సమయం ఏమిటి? ఈ గ్రహణం సమయంలోనే పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? గ్రహణం కనిపిస్తుంది. ఇది చంద్రగ్రహణం. కనిపించే సమయం కేవలం 27 నిమిషాలు మాత్రమే. గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ మూడు ఒక వరుసలోనికి రావడమే గ్రహణం. ఒక వరుస అంటే సమాంతర రేఖ కాదండోయ్. 5 నుంచి 13 డిగ్రీల ప్రమాణంలో ఈ మూడు ప్రతి నెల పౌర్ణిమ అమావాస్యలలో ఇలా సంచారం చేస్తూనే ఉండగా ఒక 60 నెలల కాలంలో 72 గ్రహణాలు ఏర్పడతాయి అని మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కాబట్టి ఈ గ్రహణాల గురించి పెద్దగా మనం బెంగ పెట్టుకునే అవసరం లేదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ రెండింటిలో సూర్యగ్రహణం కనిపించే చోట ప్రత్యేకంగా దీక్ష స్వీకరించి జపం చేసుకోవడం, మౌనవ్రతం పాటించడం, ఏదో ఒక చోట ఇదమితంగా స్థిరమితంగా కూర్చోవడం ఇలాంటివన్నీ ప్రాచీనులు చెప్పారు. కనిపించే గ్రహణాలని మాత్రమే మనం పాటించాలి. ఈనాటి కాలంలో సమాచార లభ్యత ఎక్కువైన నేపథ్యంలో ప్రపంచంలో ఏ కోణంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడ ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతుంది మనకి. దాంతో మన మనసులో గాభరా, ఆందోళన. కనిపించేది మాత్రమే మనం పాటించాలి. ఈ చంద్రగ్రహణం 3:27 ప్రారంభమై మధ్యాహ్నం సాయంత్రం 6:47 వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది. అయితే భారతదేశానికి సంబంధించినంత మేరకు అందులోనూ తెలుగునాట సాయంత్రం 6:20 చంద్రోదయం అవుతుంది. అంటే మనకు కనిపించే సమయం 6:20 నుంచి 6:47 27 నిమిషాలు మాత్రమే. ఇది కూడా సింహరాశిలో. ఆ రాశి వారికి మాత్రమే దానాలు ధర్మాలు అని కాకుండా అందరూ పాటించండి. ఎక్కువ తక్కువ అని కాకుండా సూర్య చంద్రగ్రహణాలలో చంద్రగ్రహణ ప్రభావం చాలా తక్కువ. ఎలాగూ సాయంత్రం వేళ కాబట్టి దేవతార్చన చేసే చోట దీపారాధన చేయడం, మౌనంగా కూర్చోవడం. 6:20 కంటే పూర్వమే సాధకులు, నైష్ఠికులు జపాలు చేసే సంప్రదాయాలు కలవారు స్నానం చేస్తారు. అరగంట కాగానే విడుపు స్నానం చేస్తారు. సర్వే సర్వులు అందరూ కూడా గ్రహణ సమయం ఆశౌచ సమయం కాబట్టి మౌనంగా ఉండాలి. ఒకరిని ఒకరు తాకరాదు. ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉండి 6:27 తర్వాత ఇల్లంతా గోపంచితం పంచగవ్యాలతో చక్కగా శుద్ధి చేసుకొని స్నానం చేసి దేవతారాధన చేసి దీపాలు వెలిగించి శుభ్రంగా వంట చేసుకుని భోజనాలు చేసుకోవాలి. మధ్యాహ్న సమయం 1 గంట లోపల స్నానాదికాదులు భోజనాదికాదులు పూర్తి చేసుకుంటే మంచిది అంటుంది శాస్త్రం. కనిపించడమే ప్రధానం, అది ముఖ్యం. 2 జాముల పూర్వమే ఆహారం మానేయాలి, 3 జాముల పూర్వమే. కాలం మారింది, ఆధునికంగా మనం చెప్పుకోవాలి. ఓ మాట చెప్తారమ్మాయి, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం అని కూడా చెప్తూ ఉంటారు. ఆహారం తీసుకుంటే రోగకారకం అవుతుంది, కానీ
ముందుగానే మనం రోగపీడితులమై ఔషధాలు స్వీకరిస్తున్నాం. గర్భిణులు, బాలురు, బాలికలు, మహిళలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళందరికీ ఈ నియమాలన్నీ కూడా వర్తింపజేయడం చాలా కష్టసాధ్యమైన విషయం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో 6:20 నుంచి 6:47 ఈ అరగంట సేపు ప్రశాంతంగా ఓ చోట కూర్చుంటే చాలు. అంతా వారు మాత్రమే కాకుండా అందరూ కూర్చోవాలి అని మనకు శాస్త్ర ప్రమాణం. మౌనంగా ఉండడమే భగవంతుడి కరుణకు హేతువు. మౌనంగా ఉండాలి, కదలికలు తగ్గించుకోవాలి, ఒకచోట కూర్చోవాలి. ఇది ముఖ్యం. గురువుగారు, ఆవేశంలో ఉండేటప్పుడు దైవాన్ని నిందించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు, ఎందుకని? అసలు దైవాన్ని మాత్రమే కాదు, ఎవరిని నిందించకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా దైవీయ శక్తులు ఉంటాయి. అందరిలో కూడా దైవం ఉన్నట్లుగానే మనకు సంప్రదాయం తెలియజేస్తుంది. ఆగ్రహంతో ఉన్నప్పుడు దైవాన్ని దూషించకూడదు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే, దైవం అన్న ప్రస్తావన వచ్చిన చోట అది శాశ్వతమైనటువంటి శక్తి కలిగిన అంశంగా మన వారు చెప్పారు. ఇక అందులో రెండవ మాట లేదు. దైవం అంటే సంపూర్ణమైనటువంటి శక్తి, సంపూర్ణమైన సానుకూల శక్తి. మనుష్యులమైన మనలో కూడా సానుకూలమైన శక్తి ఉన్నప్పటికీ ప్రతికూల శక్తులు కూడా అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవసరమో, కోపమో, సందర్భమో, ఆగ్రహమో ఏవైనా కారణాల చేత ఎవరినైనా నిందించినా కూడా దైవదూషణ మట్టుకు ఎంత మాత్రమూ పనికిరాదు అన్నారు. దైవదూషణ ఇది మనకు పాపాన్ని తెచ్చి పెడుతుంది. నాలిక చేసే 2 దోషాలలో ఇది మొదటిది. రెండవది దొరికిన ప్రతి పదార్థాన్ని తినడం. మొదటిది తెలిసి తెలియక వచ్చి రాని లేదా కోపంతో, ఆవేశంతో, అహంకారంతో నేనే అన్నట్లుగా అన్నీ అనేసేయడం. నా అంతవాడు లేడు, విష్ణువు ఎంత అన్నాడు హిరణ్యకశ్యపుడు. అదే మాట మాట్లాడాడు రావణుడు, అదే మాట దుర్యోధనుడు, అదే మాట వాలి. ఎవరు కారు? పురాణాలన్నీ, రామాయణ భారతాలన్నీ ఈ పాత్రల ద్వారా మనం చెప్పింది ఏమిటి అంటే, దైవదూషణ పనికిరాదు, దైవాన్ని నిందించకూడదు, నువ్వెంత నువ్వెంత అని అనకూడదు, శంకరులెంత అని అనకూడదు, విష్ణువెంత అని అనకూడదు. ఇరువురు సమానం. పగటి కాలానికి విష్ణువు, రాత్రి కాలానికి శంకరులు. 2 కలిపితే ఒకరోజు అని మనకు సంప్రదాయం చెప్పినప్పుడు సంప్రదాయాన్ని అనుసరించి దైవదూషణ దుఃఖదాయకమవుతుంది. ఎవరు సహించరానటువంటిది, ఎవరికి ఆనందం కలిగించినటువంటిది అయిన అంశం అవుతుంది దైవదూషణ. ఎలాంటిది అంటే ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు అని మనకు మహాభారతంలో ఒక కథ. నేను ఇంతవాడిని అని ధర్మరాజు అనుకున్నా, నా చేత ఈ పొరపాటు జరిగింది, లేక నేను ఇంతవాడిని అని అర్జునుడు అనుకున్నా, ఆ ఇద్దరిలో పెరిగిన ఈ అహంకారాన్ని తొలగించడం కోసం కృష్ణుడు ఈ మాట చెప్పి కాసేపు నిన్ను నువ్వు పొగడుకో అర్జున అన్నాడు. అంతే, అది ఆ అర్జునుడికి శిరచ్ఛేదంతో సమానమైన శిక్ష. అలాగే ఇతరులను కాసేపు నిందించు ధర్మరాజా అన్నాడు. అది ధర్మరాజుకు చాలా పెద్ద శిక్షగా మారింది. దైవాన్ని ఎప్పుడు నిందించకూడదు. ఈ మాట అందరూ చెబుతారు. నిందిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి, అప్రయోజనం ఏమిటి? నిందిస్తే ప్రయోజనం కూడా ఉంటుంది. తాత్కాలికంగా అలాంటి ఆలోచన గల వారి 10 మంది మనల్ని మెచ్చుకుంటారు. ఆ ఆలోచన లేని వారు కూడా తాత్కాలికంగా మన ముందు ముఖస్తుతి మాటలు చేసి, ముఖస్తుతి మాటలు చేస్తూ పరోక్షేకారి హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్త దశం మిత్రం విషకుంభపయో ముఖం అని నీతిశాస్త్రం చెప్తుంది. కాసేపు మన ముఖం ముందు లాగా మాట్లాడతారు, మాట్లాడి పక్కకి వెళ్ళాక ఇలా ఉన్నాడేమిటి అని వెక్కిరిస్తారు. కాబట్టి మాట్లాడకపోవడం మంచిది, ఎవరిని దూషించకపోవడం ఇంకా మంచిది, దైవ దూషణ చేయకపోవడం ఇంకా ఇంకా పరమోత్తమైనటువంటి లక్షణం. ఇది గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.